శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఈ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 4 సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషేకుడైనాడు. శుభగడియల్లో కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలం నందు సీతారాముల కళ్యాణ ఉత్సవం అంగరంగ వైభవంతో జరుగుతుంది. రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథునికి 3 భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని అప్పుడు వశిష్ఠ మహర్షిని రాజుకు పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. వర్యులు యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉండగా వెంటనే దశరథుడు ఆయన ఆశ్రయానికి వెళ్ళి ఆయన్ను తన వెంట తీసుకొని వచ్చి అయోధ్యకు తీసుకొని వచ్చాడు. ఈ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథునికి ఇచ్చి భార్యనికి ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, రెండో భాగం చిన్న భార్యకు, మూడో భాగం కైకేయికి ఇచ్చి వారిద్దరూ వాటిల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. ఇది కాలానికే వారి ముగ్గురికి గర్భం దాల్చి చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతునికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చింది. ఈ శ్రీరామ ధర్మ సంస్థాపన అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం రావణ్ణి అంతమొందించడానికి అవతరించాడు. దేశంలో ప్రజలందరూ సిరి సంపదలతో సుఖశాంతులతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసము. మహాత్మా గాంధీ కూడా స్వతంత్రం కోసం భారతదేశం రామరాజ్యంగా విరుసులాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవాన్ని ప్రార్థన చేసి ఉత్సవాలు ఆరంభిస్తారు. శ్రీరాముడు జన్మించినట్లుగా చెబుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులకు విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవము. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథము. అందులో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతులు వేషధారణలు ధరించి 4 వ్యక్తులు ఈ రథములతో పాటు పురాతన వేషధారణలో రాముని సైనికులుగా కొంతమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించి పొగడ్తలతో యాత్రను సాగుతుంది. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధన గోళానికి చేరువగా వస్తారు కాబట్టి సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపు, రఘు మొదలైన వారు. వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడి వాడని ప్రసిద్ధి గావించాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి తన పినతల్లికైన కైకేయికి ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్ర మొదలైన పేర్లతో పిలుస్తారు. అక్షరం ప్రాముఖ్యత. చిత్రంగా చూస్తే రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తారు. ముఖ్యంగా రామాయణం లాటిన్ భాషలో కూడా ప్రత్యేకించి వెలువడిలోకి వచ్చింది. కడప దగ్గర ఉన్న ఒంటిమెట్ట ఆలయం కూడా ప్రాచీనమైనది. ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుని రామ విష్ణు సహస్రనామ అని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కాస్త సూక్ష్మమైన